ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో రాజకీయ వేడి పెరుగుతుంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు ఉన్నప్పటికీ అధికార పార్టీ ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరి వ్యాఖ్యలకు మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. నందిగామలో కౌంటర్లు విమర్శలతో పాలు వాడివేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమం జరిగిందని, అన్ని వర్గాల ప్రజలకు రైతులకు న్యాయం జరిగిందని వైసీపీ నేతలు వాదిస్తుంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారని, నియోజకవర్గానికి చేసిందేం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మీరెలా ఓడిపోయారు? సో మారుస్తాం నుంచి అయితే ఘనంగా ఓడిపోయారు. గెలుపోవటములు సహజం, ముందుగా తీసుకోవాలి. మనం నియోజకవర్గానికి ప్రతినిధిగా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. 100 పడకల హాస్పిటల్ ఎందుకు ఎలా వచ్చింది తెలియదు, కేంద్రీయ విద్యాలయం ఎందుకు వచ్చింది ఏంటనేది తెలియదు, టెంపుల్ ఎందుకు బాగైంది ఏంటనేది తెలియదు. అసలు ఈ ఊర్లో ఆర్డీఓ ఆఫీస్ ఎట్లా వచ్చింది, టౌన్ పోలీస్ స్టేషన్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ తెలుసా మీకు? ఎలా వచ్చినాయో, ఎవరి ద్వారా వచ్చినాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడేవారే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఆ ప్రభుత్వానికి సిగ్గుంది కాబట్టే కేంద్రీయ విద్యాలయం వచ్చింది, 100 పడకల హాస్పిటల్ వచ్చింది, ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది, అలాగే రీజనల్ ల్యాబ్ వచ్చింది, ఇక్కడికి అగ్రికల్చర్ ల్యాబ్ వచ్చింది. ఇలా చెప్తే చాలా చెప్తాను నేను, చాలా చెప్పగలను ఇవన్నీ. నిజంగా వీళ్ళు చదువుకున్నారో, మరి డాక్టరు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం అవట్లా. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ వేరు అని ఎన్నోసార్లు నువ్వు చెప్పినా, పదే చెప్పినా వీళ్ళకి చెవిటోడు ముందు శంఖ వదిలినట్లే. ఇప్పుడు గతంలో వీళ్ళ నాయకుడు చేసిన అవినీతి వల్ల కానీ, దోచుకున్న అడ్డగోలుగా దోపిడీ వల్ల కానీ ఈరోజు రాష్ట్ర ఖజానా చూస్తే లక్షల కోట్ల ఊబిలో ఉన్నాం మేము. ఇవన్నీ కూడా ఏదైతే గతంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే అది కత్తి మీద సాములాగా ఉంది ప్రభుత్వానికి. అందుకనే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్, ఇప్పుడు హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ గతంలో చూసాం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం వారు ఏ విధంగా డెవలప్ చేస్తారు. ఇదే విధాన్ని మరి మెడికల్ కాలేజీలో కూడా తీసుకొచ్చి వేగవంతంగా పూర్తి చేయాలి. ఇక్కడ మెయిన్ లక్ష్యం ఏంటంటే వేగవంతంగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు తీసుకురావాలి, పేదవారికి ఎక్కువ మందికి వైద్య సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజు బాబు గారు పీపీపీ విధానాన్ని తీసుకొస్తే అర్థం కాదు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, చెప్పింది వినరు. వాడు తాను పట్టుకున్న కుందలు 3 కాళ్ళన్న చందంగా ఎంతసేపు ప్రైవేటీకరణ ఇదే చెప్తారు. కానీ పీపీపీ గురించి కనీస అవగాహన లేని మూర్ఖులు వీళ్ళు. అందుకే వీళ్ళకి ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు. మాకు కూడా పద్దా చెప్పాలని మాకు కూడా సిగ్గుగా ఉంది. అదేవిధంగా P4 విధానం గురించి కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడటం అనేది చాలా సిగ్గు.